వాస్తవానికి చెప్పాలంటే OnePlus 12 అయినా 12R అయినా రెండు మనకైతే చాలా మంచి మొబైల్స్. రెండు కూడా మంచి మంచి స్పెక్స్ తోటి మనకైతే రిలీజ్ కాబోతున్నాయి. బట్ ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే మనకి OnePlus 12ను 12Rకి గట్టిగా రెండు మొబైల్స్ ఉన్నాయి. అంటే ఈ రెండు కంపల్సరీ ఈ OnePlus 12ను 12Rకు మనకైతే గట్టి పోటీ ఇస్తాయి. ఈ పోటీ వల్ల అసలు OnePlus 12R సక్సెస్ అవుతుందా సక్సెస్ కాదా చాలా వరకు డౌట్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఆ రెండు మొబైల్స్ గురించి తెలుసుకుందాం. అసలు రెండు మొబైల్స్ మనకి ఏ ప్రైజ్లో వస్తాయి, ఎందుకు పోటీ అంటున్నా, అంతేకాకుండా మనకి OnePlus 12R అనేది 12 అయినా 12R అయినా మనకు అసలు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా అవ్వదా, మనకి అసలు ఎంత ప్రైజ్లో వస్తే మనకి మొబైల్స్ అనేవి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతాయి కంప్లీట్గా నేను ఈరోజు ఈ వీడియో చెప్తాను. సో నేను ఏ మొబైల్ని కంపేర్ చేస్తలేను, లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తలేను, బట్ మీకంటే ఒక క్లారిటీ వస్తుంది వీడియో చూస్తే. OnePlus 12R గురించి నేను వెయిట్ అయినా కొనొద్దా అని మీకు ఏదైతే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయో సో వాటి గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్లీ మనకి January 23rd అంటే ఇలా 20, సో ఎల్లుండి మనకైతే OnePlus 12R అయితే లాంచ్ కాబోతున్నాయి. ఒక ఇదంతా మంచిగా ఉంది. సో అంతేకాకుండా మన OnePlus 12కి సంబంధించిన మెయిన్ స్పెక్స్ మనకు చెక్ చేసినట్లయితే స్నాప్డ్రాగన్ 8 Gen 2తో మనకి ఇది వస్తుంది. అంతేకాకుండా 6.78 AMOLED LTPO డిస్ప్లే తోటి వస్తుంది. సో గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తోటి మనకైతే డిస్ప్లే ప్రొటెక్షన్ చేస్తారు. సో 5500 బిగ్ బ్యాటరీ ఉంటుంది, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ మనకైతే డెప్త్ కెమెరా కూడా మనకైతే ఈ మొబైల్లో ఉంటుంది. సో ఓకే, మనకు ఈ స్పెక్స్ పరంగా ఒక మంచి మొబైల్ అని మనం కంపల్సరీ చెప్పుకోవచ్చు యాజ్ పర్ స్పెక్స్. అటు వచ్చినాక దాని రివ్యూ పరంగా కెమెరా గురించి మనం చెక్ చేయొచ్చు. కానీ సో స్నాప్డ్రాగన్ 8 Gen 2 అంటే మనకు చాలా బాగుంటుంది, అలా మనం నోటీస్ చేయడానికి ఏమి ఉండదు. బట్ ఇక్కడ మేజర్ ఏంటంటే మనకు ఈ మొబైల్కి పోటీగా IQ నుంచి రెండు మొబైల్స్ ఉన్నాయి, అంటే వేరే బ్రాండ్ నుంచి కాదు, IQ నుంచి రెండు మొబైల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి IQ Neo 9 Pro, ఇంకోటి వచ్చేసి IQ 12. సో IQ 12 గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు లేటెస్ట్ ప్రాసెసర్ అయినా స్నాప్డ్రాగన్ 8+ Gen 3తో వస్తుంది. అంటే దీనికన్నా చాలా పవర్ఫుల్ ఉంటుంది ఆ ప్రాసెసర్ అనేది. ఈవెన్ లేటెస్ట్ ప్రాసెసర్ అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఆ ప్రాసెసర్ ఉంటుంది. అంతేకాకుండా అదైతే మనకు డెడికేటెడ్గా రెండు చిప్ సెట్స్ ఉంటాయి, ఒకటి గేమింగ్ పరంగా ఒకటి ప్రాసెసర్ పరంగా. రెండు మనకైతే మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కానీ 24 గంటలు గేమ్ ఆడేటప్పుడు కానీ మనకైతే చిన్న ల్యాగ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈవెన్ మనకు బిల్డ్ క్వాలిటీ అయినా లేకపోతే దానికి సంబంధించిన కెమెరాస్ అయినా అన్ని అల్టిమేట్ ఉంటాయి, అలా మనం నోటీస్ చేయడానికి ఏముండదు. మనకు ఆఫర్స్ వల్ల 42,000, 45, 46, 47 మనకి ఈ రేంజ్లో కూడా మనకైతే ఆ మొబైల్ వస్తుంది. సో ఈవెన్ 47,000 పెట్టినా కూడా మనకైతే కంపల్సరీ వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది. సో ఆల్రౌండర్గా మనకు 50,000 పెట్టినా కూడా ఒక బెస్ట్ మొబైల్ మనకైతే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో. సో ఇంకోటి వచ్చేసి IQ Neo 9 Pro, ఇదైతే మనకు 35,000 రూపాయలకు ఫిబ్రవరిలో మనకైతే రిలీజ్ అవుతుంది. సో 35,000 అంటే స్టార్టింగ్ మనకు 35,000 పెడతారు. సో దాని తర్వాత ఒక 1,000-2,000 పెంచడం తగ్గడం జరుగుతుంది. సో ఈవెన్ మన రౌండ్ ఫిగర్ ఒక 37,000 38,000 అనుకున్నా కూడా మనకైతే ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మనం IQ Neo 9 Pro. ఎందుకంటే ఈ Neo Pros ఈ IQ అనేది డెడికేటెడ్గా మనకు గేమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంతేకాకుండా పర్ఫార్మెన్స్ వైజ్గా ఎక్కువ వీళ్ళైతే డెవలప్మెంట్ ఉంటారు. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు చాలామంది మొబైల్ తీసుకుంటారు కాబట్టి మొబైల్ అనేది చాలా ఎక్కువ ఫాస్ట్ ఉండడానికి వీళ్ళు ఎక్కువ దాని ఆప్టిమైజేషన్ కానివ్వండి లేకపోతే దాని ప్రాసెసర్ కానీ ఎక్కువ వీళ్ళైతే కేర్ చేస్తారు దాని మీద. సో కాబట్టి ఆ మొబైల్స్ అనేవి చాలా బాగుంటాయి. సో అలాంటప్పుడు మనకి IQ 12R కూడా ఇంక్లూడింగ్ సేమ్ మన పక్క పాటు పెట్టినట్లయితే ఒక బాడీ చేంజ్ ఉంటుంది, కానీ మనకు నియర్లీ క్లోజ్ ఉన్నాయి దీని స్పెక్స్ అనేవి. మనకి OnePlus 12R IQ 9 Pro మనకైతే రెండు సిమిలర్ స్పెక్స్ తోటి వస్తాయి. సో సేమ్ ప్రాసెసర్, సో సేమ్ మనకైతే కొంచెం లిటిల్ బిట్ చేంజ్ తోటి కెమెరాస్ ఇంప్రూవ్మెంట్ కానివ్వండి, విక్టర్స్ గ్లాస్ కానివ్వండి, ఇవి రెండు మనకైతే చాలా క్లోజ్ ఉన్నాయి. సో అటువంటప్పుడు మనకి ఈ OnePlus 12 అయినా 12R అయినా అండర్ 40,000 లోపు మనకైతే మొబైల్ తీసుకురావాలి, అంటే 40,000 లోపు ఈ రెండు మొబైల్స్ తీసుకురావాలి. సో అప్పుడు మాత్రమే మనకైతే వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది. ఎందుకంటే మనకి IQ Neo 9 Pro ఏదైతే ఉందో ఇదైతే మనకు జస్ట్ మనకు 36,000, 35,000, 37,000 మనకి ఎటువంటి ఆఫర్ లేకపోతే వస్తాయి. సో అటువంటప్పుడు రెండు స్పెక్స్ సేమే కదా. సో అటువంటప్పుడు OnePlus మొబైల్ ఎందుకు తీసుకోవాలి? ఈ IQ Neo 9 Pro తీసుకుంటే మనకు ఇంకా 4,000, 5,000, 7,000 రూపాయల దాకా మనకి సేవ్ అవుతాయి కదా. ఎందుకంటే రెండు సేమ్ స్పెక్స్, రెండు అంతా ఒకటే, ఇంకా సేమ్ కెమెరాలు అంతా ఒకటే కదా. సో అటువంటిప్పుడు మనం ఎక్కువ డబ్బులు పెట్టవలసిన అవసరం ఏముంది? సో ఇంకొంచెం మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఓకే నా దగ్గర 42, 45 ఉన్నాయి. సో అప్పుడు మీరు డైరెక్ట్ ఆలోచించుకోకుండా ఇంకొక 1,000, 2,000 ఇంకా ఎగస్ట్ చేసుకొని IQ 12 తీసుకోండి, మీకు బెస్ట్ మొబైల్ అవుతుంది. మీ ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల దాకా కూడా మీకు అది పనిచేస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నది లేటెస్ట్ ప్రాసెసర్. ఈ స్నాప్డ్రాగన్ Gen 2 ఏదైతే ఉందో అది మీకు తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. స్నాప్డ్రాగన్ 8+ Gen 3 అనేది మీకైతే చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, ఇది ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇస్తుంది.
సో నేను చెప్పేది ఏంటంటే మనకు పర్టికులర్గా కొంతమంది ఉంటారు, ఆఫ్ కోర్స్ పర్టికులర్గా వన్ ప్లస్కు చాలామంది లవర్స్ ఉంటారు. సో వాళ్ళ లవర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే మీకు వన్ ప్లస్ అనేది 40,000 కన్నా ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి, అంటే 42, 45, సో ఈ విధంగా రిలీజ్ అయింది అనుకోండి, మీరు కంపల్సరీ ఆ మొబైల్ని మీరు తీసుకోకండి. దానికన్నా మీరు ఐక్యూ నియో 9 Pro వస్తుంది మనకి ఫిబ్రవరిలో, మనకైతే అది రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మీకు 35,000, 36, సో ఇదే రేంజ్లో మీకైతే మొబైల్ అనేది రిలీజ్ అవుతుంది యాజ్ పర్ లీక్స్. కంపల్సరీ మనకి అదే రేంజ్లో రిలీజ్ అవుతుంది ఆ మొబైల్ అనేది కూడా. సో అప్పుడు మీరు తీసుకొని మీకైతే వాల్యూ ఫర్ మన మొబైల్ అవుతుంది. సో లేకపోతే మీరు ఐక్యూ 12 తీసుకొని మీకు ఇంకా వాల్యూ ఫర్ మొబైల్ అవుతుంది, ఇంకా బెస్ట్ మొబైల్ అవుతుంది అది. సో కాబట్టి ఈ ఐక్యూ 12R ఎవరైతే తీసుకుంటున్నారో కొంచెం ఆలోచించండి. సో నేను చెప్పింది ఎందుకంటే మీరు డబ్బులు సేవ్ చేసుకోవడానికి నేను చెప్తున్నా. సో కొంచెం ఆలోచించుకోండి. లేదు నాకు ఇక వన్ ప్లస్ లవర్ అంటే సో వాళ్ళని నేను చేయలేను. కానీ ఈవెన్ నేను చెప్పేది అంటే వన్ ప్లస్ కూడా మనకు 38, సో 37, సో మనకి ఈ రేంజ్లో తీసుకొచ్చింది అనుకో బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఐఫోన్ తర్వాత ఎక్కువ బ్రాండింగ్ ఉన్న నేమ్ ఏంటంటే వన్ ప్లస్ మన ఇండియాలో. సో కాబట్టి ఆ బ్రాండింగ్ మనం పెట్టచ్చు. బట్ మనకు 40 అబోవ్ తీసుకొచ్చింది అనుకోండి, మీరైతే కంపల్సరీ తీసుకోకండి. మీరైతే వెయిట్ చేయండి. ఎవరైతే ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటారో అది కూడా తక్కువ బడ్జెట్లో ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు మీరు వెయిట్ చేయండి. సో మిగతా వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. సో ఇది మనకి వన్ ప్లస్కి ఉన్న పోటీకి సంబంధించిన ప్రైజ్ లీక్స్, సో ఇది మనకు సంబంధించిన ఇష్యూ అనేది. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే, ఈవెన్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మరీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.